కుందేలు తాబేలు కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. తన వేగం మీద గర్వంతో ఎప్పుడూ మిగతా జంతువులను ఎడితాలి చేసేది. అదే అడవిలో ఒక తాబేలు ఉండేది. తాబేలు చాలా నెమ్మదిగా నడిచేది, కాని శాంతంగా, ఓపికగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ, "నువ్విలా నెమ్మదిగా నడుస్తూ ఎక్కడికైనా చేరగలవా?" అని అడిగింది. తాబేలు చిరునవ్వుతో, "నువ్వంత వేగంగా ఉంటే నాతో ఒక పందెం వెయ్యగలవా?" అన్నది. కుందేలు గట్టిగా నవ్వి, "నాతో పందెమా? సరే, చూద్దాం" అన్నది. పందెం మొదలైంది. కుందేలు ఒక్కసారిగా చాలా దూరం పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, కాని ఆగకుండా ముందుకు సాగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుందేలు, "తాబేలు చాలా వెనకే ఉంది, కాస్త నిద్రపోతే ఏమవుతుంది?" అనుకుని చెట్టు కింద పడుకుంది. అదే సమయంలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కుందేలును దాటిపోయింది. ఆగకుండా గమ్యం వైపు సాగింది. కాసేపటికి కుందేలు నిద్రలేచి చూస్తే తాబేలు గమ్యానికి చేరిపోయింది. కుందేలు చాలా సిగ్గుపడింది. తాబేలు మాత్రం ప్రశాంతంగా గెలిచింది. నీతి: నెమ్మదిగా అయినా ఓపికతో నిరంతరం ప్రయత్నిస్తే విజయాన్ని పొందవచ్చు.